హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 63. ఇక స్టోరీలోకి వెళ్తే, అక్క అంటూ తనని హక్ చేసుకొని ఏడుస్తూ ఉన్న మంజుషాను హక్ చేసుకుంటూ, నిజం మంజు, ఆ క్షణం నిజంగా చచ్చిపోవాలనిపించింది. నా లైఫ్ గురించి నేను ఎన్నో కలలు కన్నాను, అవన్నీ నా కళ్ళ ముందే కూలిపోతూ ఉంటే ఏమీ చెయ్యలేని నిస్సహాయత. ఆ రాక్షసుడు నా మీద పడి కోరిక తీర్చుకుంటూ ఉన్నవాడిని ఏమీ చేయలేకపోతున్నాను అన్న కోపం, మీ అందరినీ ఎంతో బాగా చూసుకోవాలి అన్న నాకు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మీ అందరి ముందుకి రావాలి అన్న భయం, ఇవన్నీ నన్ను చిత్రవాద చేశాయి అంటూ మంజుకి దూరంగా జరుగుతూ, ఆ రాత్రి మొత్తం వాడు నన్ను అరగంట కూడా వదలకుండా పశువులాగా వాడి కోరిక తీర్చుకున్నాడు. నేను నార్మల్ అవ్వడానికి 3 రోజులు పట్టింది తెలుసా. ఎర్లీ మార్నింగ్ ఆ పశువు నా మీద నుండి లేచి బెడ్ మీద పడుకొని మత్తుగా నిద్రపోయాడు. చేతులు కూడా కదపలేని స్థితిలో ఉన్నాను. 10 గంటలకు నాకు మెల్లగా స్పృహ వస్తూ ఉంటే కళ్ళు తెరిచి చూసిన నాకు, నా వంటి మీద కాదు కదా, వాడి వంటి మీద కూడా బట్టలు లేవని అర్థం అవ్వడంతో కంగారుగా లేవడానికి చూసిన నా బాడీ కూడా నాకు సపోర్ట్ చేయలేదు. కష్టంగానే పైకి లేచి కింద పడ్డ నా డ్రెస్ని అడుగు వేస్తూ వాష్రూమ్ వైపు వెళ్తూ ఆగి వెనక్కి తిరిగి వాడి వైపు ఒకసారి చూసి ఏడుస్తూ వాష్రూమ్కి వెళ్ళిపోయాను. ఫ్రెష్ అయ్యి వచ్చి అదే రూమ్లో ఒక మూల కూర్చొని కుక్క తిప్పుకోకుండా ఏడుస్తూ ఉన్న నా ఏడుపు విన్నవాడు కోపంగా పైకి లేచి వాడి నిద్ర డిస్టర్బ్ చేశానన్న రీజన్తో నన్ను కొట్టి బలవంతంగా మళ్ళీ నన్ను తను ఆక్రమించుకున్నాడు. వాడి కోరిక తీరేదాకా వాడు నన్ను వదిలిపెట్టలేదు. వాడు అక్కడి నుండి వెళ్తూ నా ముందు 50,000 పడేసి, నువ్వు నాకు బాగా నచ్చావు, వీక్లీ నీ కోసమైనా వస్తా అని నాతో అసహ్యంగా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నాకు 0.001% కూడా శక్తి లేదు. కానీ లేని శక్తిని తెచ్చుకొని మరి నా ముందు నా డబ్బుని ఏడుస్తూ విసిరికొట్టాను. అప్పుడే అక్కడికి నిన్న నాకు ఫుడ్ ప్లేట్లో తీసుకుని వచ్చిన ఆవిడ వచ్చింది. ఆ డబ్బును క్యాచ్ పట్టుకుంటూ, లక్ష్మిని అలా దూరంగా విసిరేయకూడదమ్మాయి అంటూ బెడ్ పక్కకు చైర్ లాక్కొని కూర్చొని, చూడమ్మాయి అన్నట్టు నీ పేరు వాడేదో చెప్పాడే, నవ్య నిత్య, గుర్తొచ్చింది, నాన్సీ కదూ. నీలాగే నీ పేరు కూడా చాలా సెక్సీగా ఉంది, చాలా బాగుంది నీ పేరు నాన్సీ అంటూ నవ్వుతూ నాన్సీ వైపు చూస్తుంది. ఆంటీ ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను మీరు అనుకునేలాంటి అమ్మాయిని కాదు. నేను జాబ్ కోసం ఇక్కడికి వచ్చాను. నా కోసం లోకేష్ అన్నయ్య వచ్చుంటాడు, ప్లీజ్ నేను అన్నయ్యతో వెళ్ళిపోతాను అని ఏడుస్తూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్న నాన్సీని చూసి నవ్వుతూ, నీకు ఇంకా నిజమేంటో అర్థం కావడం లేదనుకుంటా నాన్సీ. నువ్వు ఎవరి కోసమైతే వెయిట్ చేస్తూ ఉన్నావో వాడు ఇక ఎప్పటికీ రాడు. ఎందుకంటే వాడు నిన్ను నాకు 15 లక్షలకు అమ్మేశాడు. ఎక్కడో చిన్న ఆశ, తను స్పృహలో లేనప్పుడు తను విన్న మాటలు నిజం కాదు అని. కానీ ఇప్పుడు కామిని చెప్పిన మాటలకి నాన్సీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక్కడ నుండి నువ్వు ఎప్పటికీ తప్పించుకొని పారిపోలేవు నాన్సీ. ఎందుకంటే ఇది నా సామ్రాజ్యం. నన్ను కాదని నిన్ను ఎవ్వరు సేవ్ చేయడానికి ముందుకు రారు. కాబట్టి నేను చెప్పింది వినడం తప్ప నీకు మరో ఆప్షన్ లేదు. నువ్వు నేను చెప్పింది విని నాకు కోఆపరేట్ చేసావనుకో, వచ్చిన అమౌంట్లో నీకు 40% ఇస్తాను. దాన్ని నువ్వు హ్యాపీగా ఖర్చు పెట్టుకో. డబ్బు ఏమైందని కూడా నేను క్వశ్చన్ చెయ్యను. నువ్వు షాపింగ్, సినిమా, టూర్ ఎక్కడికి వెళ్ళడానికైనా నేను పర్మిషన్ ఇస్తాను. బట్ నేను చెప్పినట్టు వింటూ నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి నేను చెప్పిన వాళ్ళతో నైట్ స్పెండ్ చెయ్యాలి. నా గొంతులో ప్రాణం ఉండగా నేను అలాంటి పాడు పని చెయ్యను. నన్ను మా నాన్న చాలా ఉన్నతంగా పెంచారు. ఇలాంటి నీచపు పని చేసి దాని ద్వారా వచ్చిన డబ్బు నాకు అవసరం లేదు అని చెప్తున్న నాన్సీ గొంతు పట్టుకుంటూ, ఏంటే కొత్త కదా అని మంచిగా చెప్తుంటే నాకే ఎదురు చెప్తున్నావు? నీలాంటి వాళ్ళని ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు అని నాన్సీను అలాగే వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ రోజు నుండి నాన్సీ ఇష్టంతో పని లేకుండా రోజుకి 5 మందిని తన రూమ్కి పంపించేది. నాన్సీ కోఆపరేట్ చేయకపోతే కొట్టమని చెప్పి అండ్ తను వాళ్ళను అడ్డుకోకుండా తనకి డైలీ ఇంజెక్షన్ ఇస్తూ నాన్సీకి వారం పాటు కేవలం వాటర్ మాత్రమే ఇస్తూ నాన్సీకి నరకం చూపిస్తారు. అప్పటికే తను అక్కడికి వచ్చి 10 డేస్ అవుతుంది. రోజు ఒక ఇడ్లీ తప్ప ఏమీ తినకపోవడంతో విపరీతమైన ఆకలి, మరోవైపు ఒళ్ళంతా పంటిగాట్లు, గోర్లు గుర్తులతో విపరీతమైన పెయిన్ అండ్ ఫీవర్. తన కోసం తన వాళ్ళు ఎంతలా ఏడుస్తూ ఉంటారో గుర్తు చేసుకుంటూ రోజు కుమిలి ఏడ్చేది నాన్సీ. తన వాళ్ళ కోసమైనా తను బ్రతకాలి అండ్ ఇక్కడ నుండి ఎలాగైనా బయటపడాలి. కానీ అది అంత ఈజీ కాదు. ముందు కామిని దృష్టిలో తనను పూర్తిగా నమ్మేలాగా చెయ్యాలి అని డిసైడ్ అవుతుంది. అందుకోసం తప్పక ఆ వర్క్ చేయడానికి తన ఆత్మాభిమానాన్ని చంపుకొని తన ఫ్యామిలీ కోసం ఒప్పుకుంటుంది. దాంతో ముందుగా నాన్సీకి ట్రీట్మెంట్ ఇప్పించి తను క్యూర్ అయ్యేంత వరకు మంచి ఫుడ్ పెడుతూ నాన్సీని బాగా చూసుకుంటూ ఉండేది కామిని.
వన్స్ నాన్సీ క్యూర్ అయ్యాక తనతో కామిని కొన్ని రోజుల్లోనే లక్షల్లో సంపాదిస్తుంది. నాన్సీను అందరికంటే స్పెషల్గా చూసుకుంటూ అక్కడున్న టైంలో అక్కడికి నాన్సీ రిలేటివ్స్ ఒకరు రావడం, నాన్సీని అక్కడ చూడడం, అది నాన్సీ ఇంటికి వెళ్ళి కూతుర్ని అడ్డు పెట్టుకొని బాగానే సంపాదిస్తున్నావు అని అప్పటికే నాన్సీ మంత్లీ వీళ్ళకి జాబ్ చేస్తున్నట్టు మనీ పంపిస్తూ ఉంటే వీళ్ళు అదే నిజం అనుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. నాన్సీ పంపిస్తున్న డబ్బు వల్లే వీళ్ళ పొజిషన్ చాలా బెటర్గా ఉంటుంది. అప్పుడు నాన్సీ అలాంటి పని చేస్తుందని తెలిసి మంజుతో పాటు తన పేరెంట్స్ కూడా గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటారు. ఆ రోజు నుండి తన ఫాదర్కి నాన్సీ అంటే అసహ్యం. ఆయన తను పంపించే డబ్బు కూడా తీసుకోకుండా రిటర్న్ చేస్తూ మంజుని మాత్రమే తన కూతురుగా చూసుకుంటూ ఉంటున్నాడు. తప్పించుకోవడానికి మంచి ఛాన్స్ కోసం చూస్తూ ఉన్న నాన్సీ ఒకరోజు పానీపూరి తినాలనిపించి బయటికి రావడంతో కామిని తనకి తోడుగా ఇద్దరు మనుషుల్ని పంపుతుంది. వాళ్ళకి మస్కా కొట్టి నాన్సీ అర్ధరాత్రి పరిగెడుతూ వస్తూ అనుకోకుండా జై కార్కి డాష్ ఇవ్వడంతో స్పృహ లేకుండా పడిపోతుంది. స్పృహ లేకుండా పడిపోయిన నాన్సీని కారులో పడుకోబెట్టి జై అక్కడి నుండి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోతాడు. బట్ చీకట్లో రౌడీలు నాన్సీని మిస్ అయిపోతారు. అలా నరకం నుండి తప్పించుకొని జై లాంటి మంచి మనిషి దగ్గరికి చేరాను అంటూ ఇద్దరి వైపు చూస్తుంది. జైనే లేకపోయి ఉంటే ఈ పాటికి నేను ఇంకా నరకంలోనే ఉండేదాన్ని. ముక్కు మొహం తెలియని నా కోసం జై ఆ కామినీకి 75 లక్షలు ఇచ్చి వాళ్ళు మళ్ళీ నా వైపు చూడకుండా చేసిన దేవుడు జై అంటూ కన్నీళ్లు తుడుచుకుంటుంది. వినయ్ను రూమ్ షిఫ్ట్ చేశాక తనకి స్పృహ వచ్చిందని సిస్టర్ చెప్పడంతో మహదీర్, ప్రతాప్, రేణుక, జగదీశ్వర్ తనను చూడడానికి రూమ్లోకి వెళ్తారు. అప్పటికే కాన్షియస్లోకి వచ్చిన వినయ్ మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ ఎదురుగా కనిపించిన అందరి వైపు చూస్తూ తనకి ఉంచిన ఆక్సిజన్ మాస్క్ తీస్తూ కూర్చోవడానికి ట్రై చేస్తాడు. వినయ్ కేర్ఫుల్ అంటూ బెడ్ను అడ్జస్ట్ చేస్తూ ఎలా ఉందిరా అంటూ వినయ్ చేయి పట్టుకుని ఆప్యాయంగా అడుగుతున్న మహదీర్ వైపు చూస్తూ ఇంకా ఎందుకు బ్రతికానా అని బాధగా ఉందిరా అంటూ ఎమోషనల్ అవుతున్న వినయ్ను సైడ్ హక్ చేసుకుంటూ ప్లీజ్ రా కంట్రోల్, నువ్వు ఎక్కువ ఎమోషనల్ అవ్వకూడదు, అది నీకు చాలా ప్రమాదం అని డాక్టర్ చెప్పారు. నేను ఉండి కూడా ఏం లాభం మహదీర్, కళ్ళ ముందే కొడుకు జీవితం నాశనం అవుతూ ఉంటే అది చూస్తూ బ్రతికి ఉండడం కంటే చావడం బెటర్. వాడి వల్ల ఎన్నో మాటలు పడ్డాను అండ్ ఇంకా మాటలు విని భరించే శక్తి నాకు లేదురా. వాడు ఎలాగో మారడు, ఇక నేను ఉండి మాత్రం చేసేది ఏముంది, అందుకే చచ్చిపోయి నా సంధ్య దగ్గరికి నేను వెళ్ళిపోతాను అంటూ చిన్న పిల్లాళ్ళ తన బాధ మొత్తం చెప్తూ బర్స్ట్ అయిపోయిన వినయ్ని చూసి అక్కడున్న అందరికీ చాలా బాధగా అనిపిస్తుంది. వినయ్ అని బాధగా తండ్రి పిలుపు విని అటుగా చూసిన తనకి తన పక్కనే కూర్చుంటూ నీకు ప్రామిస్ చేస్తున్నాను, జైను పెళ్లికి ఒప్పించే బాధ్యత నాది. నువ్వు దాని గురించి మర్చిపోయి ప్రశాంతంగా పడుకొని రెస్ట్ తీసుకో. వాడు పెళ్లికి ఒప్పుకోడు నాన్న, అందుకే నేను చావుకి రెడీగా ఉన్నాను అని బాధగా చెప్పేసి కన్నీళ్లు పెట్టుకుంటున్న వినయ్ని కన్నీళ్లు తుడుస్తూ నేను చెప్తున్నాను కదా, జైను ఎలా అయినా పెళ్లికి ఒప్పించే తీరుతాను అండ్ వాడే నీతో పెళ్లికి రెడీ అని చెప్పేలా చేస్తాను. ఇప్పుడు నీకు సంతోషమే కదా? జై గురించి తెలిసి ఎవరు నాన్న పెళ్లి చేసుకుంటారు? వాడి చేతులతో వాడే తన లైఫ్ను స్పాయిల్ చేసుకున్నాడు. అదంతా నాకు వదిలేసాయి. మన ఇంటికి ఎలాంటి మంచి అమ్మాయి రావాలి అనుకున్నావో అలాంటి అమ్మాయినే కోడలుగా తీసుకొస్తాను, సరేనా అని కాన్ఫిడెంట్గా చెప్పి నువ్వు రెస్ట్ తీసుకో అంటూ ఎక్కువసేపు మాట్లాడితే మళ్ళీ స్ట్రెస్ ఫీల్ అవుతావు అని అందరినీ తీసుకుని రేణుకాను అక్కడే ఉంచి బయటకు వచ్చేస్తాడు. మాయాకి ఎలా ఉందో చూద్దామని మాయా ఉన్న రూమ్ వైపు వెళ్తూ ఉన్న మహదీర్ చేపట్టుకొని మహి నీతో మాట్లాడాలి కమ్ అంటూ మహదీర్ని తీసుకుని ఇద్దరు కారులో అందరికీ దూరంగా ఎవరూ లేని ప్లేస్కి వెళ్ళి కారు నుండి దిగుతారు. అంకుల్ ఇక్కడికెందుకు తీసుకొని వచ్చారు అని ఆలోచిస్తూనే కార్ దిగిన మహదీర్ అందరూ హాస్పిటల్లో ఉంటే ఇక్కడికెందుకు వచ్చాం అంకుల్ అంటూ ప్రతాప్ వర్మ ఎదురుగా నిల్చుకుంటాడు. వినయ్ మాటలు విన్నావు కదా మహదీర్, జై మ్యారేజ్ తన కళ్ళ ముందు జరిగితే తప్ప వాడు నార్మల్ అయ్యేలా లేడు. ఇప్పుడు జైను మ్యారేజ్కి ఒప్పించడం నాకు పెద్ద విషయం ఏం కాదు. వాడికి ఒక మంచి అమ్మాయిని వెతకడమే చాలా కష్టం. వినయ్ ముందు డిప్రెస్ అవ్వకూడదు అని అంత నమ్మకంగా చెప్పానే కానీ జై గురించి తెలిసి ఏ అమ్మాయి ముందుకొస్తుంది చెప్పు? అంకుల్ మీరు కూడా ఎందుకు ఇలా నెగటివ్గా మాట్లాడుతున్నారు? అయినా జైకి ఏం తక్కువ చెప్పండి. వెతికితే ప్రతి మనిషిలో ఒక లోపం ఉంటుంది, ఎందుకంటే లోపం లేకపోతే వాడు మనిషే కాడు. జై ఇప్పుడు ఎలా ఉన్నాడు అన్నది కాదు, ఫ్యూచర్లో ఎలా ఉంటాడు అన్నదే ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి జై మారడానికి ట్రై చేస్తే తను నిజంగా మరోసారి అటువైపు వెళ్ళడు. నేను చెప్తున్నాను కదా, జైను పెళ్లి చేసుకోవాలి అంటే ఆ అమ్మాయి అదృష్టం చేసుకొని ఉండాలి. తప్పకుండా జైకి మంచి అమ్మాయినే వెతికి మరి మనం పెళ్లి చేద్దాం, సరేనా? ఆ అమ్మాయి నీ కూతురు ఆద్య ఎందుకు అవ్వకూడదు మహదీర్? ప్రతాప్ వర్మ మాటలు విన్న మహదీర్ షాక్ అవుతూ 2 అడుగులు వెనక్కి వేస్తూ వాట్, ఆద్యానా? ఏం మాట్లాడుతున్నారు అంకుల్ అంటూ షాక్ అవుతాడు. ఆద్య లాంటి అమ్మాయి జై లైఫ్లోకి వస్తే వాడి లైఫ్ బాగుంటుంది. నాకు గట్టి నమ్మకం ఉంది. ఆద్య అయితేనే జైను మంచి దారిలో నడిపించగలదు అని. పైగా
మా అందరికీ ఆద్య బాగా నచ్చింది. ఇది నా కోరిక కూడా. ఏమంటావు మహదీర్ అంటూ తన వైపు చూస్తూ ఉంటే, క్షమించండి అంకుల్, నాకు ఇష్టం లేదు అంటూ ప్రతాప్ చేతుల్లో నుండి తన చేతిని వెనక్కి తీసుకోగానే అప్పటి వరకు నవ్వుతూ ఉన్న ప్రతాప్ మొహంలో నవ్వు మాయమవుతుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.